అనుకోనని వ్యక్తి ద్వారా, ఆ అనుకోనని రీతిలో వ్యక్తులు మార్పు చెందుట. అనుకోనని రీతిలో సంఘాన్ని నాశనం చేసే స్థితిలో ఉన్నాడు సౌలు. అతని తీర్మానం సంఘాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించి వేయాలి, సంపూర్ణంగా నాశనం చేయాలి అని కదా. అపోస్తలులు అనుకున్నారా అతని గురించి? ఏమనుకొని ఉంటారు చెప్పండి? సౌలు గురించి అపోస్తలులు ఏమనుకొని ఉంటారు? చీడపురుగు, సంఘానికి నాశనకర్త, దుర్మార్గుడు, నరహంతకుడు, మూర్ఖుడు, కోపిష్టి, అన్నీ ఉన్నాయి. అపోస్తలులు ఎవ్వరూ అనుకోలేదు ఆ సౌల్లో ఒక పౌలు ఉన్నాడని. అనుకోలా. అననీయాకి దర్శించి అననీయాతో మాట్లాడితే, అననీయ నువ్వు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదాను వాని ఇంట తార్సు వాడైన సౌలుని గురించి విచారించు. నీ వచ్చి అతని మీద చేతులుంచుట అతడు చూచి ఉన్నాడు. అంటే నేను అతనికి దర్శనమిచ్చాను, నిన్ను పంపిస్తానని. లేచి వెళ్ళు. బిత్రపోయాడు అననీయ. ప్రభువా, ఆ నరహంతకుడి దగ్గరికి వెళ్ళమంటున్నావు? మేమంటే వాడికి అసలు పడదు తండ్రి, చాలామందిని చంపాడయ్యా. అలాంటి వాడి దగ్గరికి ప్రభు వెళ్ళమంటున్నావు? అనుకోలా అననీయ. ఈరోజు సౌల్లాగా నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీ జీవితంలో కొంతమంది వ్యక్తులు ఉండొచ్చు. నువ్వు అనుకుంటున్నావు నీ కడుపును పుట్టిన వాళ్ళు, కట్టుకున్నవారు, లేకపోతే నీ తోడబుట్టినవారు ఆ స్థితిలో దేవద్వేషులుగా, దేవ వ్యతిరేకులుగా, పాపులుగా, ఘోరమైన నీచులుగా, అసహ్యమైన జీవితంలో ఉండగా నీవు అనుకుంటున్నావు వీళ్ళు కంటకులని. నీకు తెలియదు, నువ్వు అనుకోనని గడియలో, అనుకోనని విధముగా వారు మార్పు చెంది దేవుని పాత్రలు అవుతారు. ఇది ఖాయం, ఇది ఖాయం. అంతే. నీకు అర్థం కాదు ఈ విషయం, పెద్ద ఆయనకి తెలుసు. వాళ్ళేమో సౌల్లో ఒక రాక్షసుడిని, ఒక దుర్మార్గుడిని, ఓ నరహంతకుడిని, ఒక మూర్ఖుడిని, ఒక కోపిష్టిని, పాపిష్టిని చూస్తే, దేవుడు సౌల్లో ఒక పౌలుని, ఓ సిద్ధాంతకర్తని, ఓ సువార్థికుడిని, ఓ ప్రవక్తని, ఓ కాపరిని, ఓ అపోస్తలుని చూస్తున్నాడు. ఎవరో మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, మీ త్రోవలో మీకంటే నా తలంపులు ఆకాశం అంత ఉన్నతంగా ఉన్నాయి. ఏం తెలుసు ఆయన మీకు? అప్పటికి అననీయ ఉండబట్టలేక అన్నాడు, ప్రభువా, ఈ మనుషుడు నీ ప్రజల్ని ఎంత హింసించాడో నీవెరగవా? యెరూషలేములో ఉన్న సంఘాన్ని హింసించి చాలామందిని చెరబట్టి జైల్లో పాలు చేసి కొంతమందిని చంపి చాలా దుర్మార్గం చేశాడు. అంటే ప్రభు ఏమన్నాడు చూసారా? చూడు, అపోస్తల కార్యం 9 చదవచ్చు, 22 చదవచ్చు. త్వరగా తీయాలా వచనాలని. అననీయ అని ఒక మనుషుడు ఉండెను దమస్కులో. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనం చదువు. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉన్నాడు. ప్రభు దర్శనం మందు అననీయ అని అతన్ని ప్రభు దర్శనం మందు పిలిచాడండి. చూడు ఎంత బాగా పిలుస్తాడో. అననీయ పేరుతో. మనమని అరే తురే అంటాం మనం. అస్సలు తృణీకరించడు మహారాజు. అబ్రహామా, సమూయేలు, సౌలా, అననీయ కదా, ముద్దుల యేసయ్య. మాట జారడు. ఎప్పుడు కనపడతాడో ఏమో ముఖాముఖి. సరేలే, అది కూడా దగ్గరికి వచ్చిందిగా. ముఖాముఖి ఆయనను. నా కన్నులతో సీయోను శిఖరాన రోజు నిన్ను చూడగా, నా కన్నులతో
సియోను శిఖరాన రోజు నిన్ను చూడగా తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో, తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో, నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను, నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసార నామది కోరెనే, ప్రియమార నామది కోరెనే. ప్రియుడా యేసయ్యా చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. చూద్దాంలే, దేవుడు కృపనిస్తాడు, చూద్దాం తప్పకుండా. చూడటం ఏంటి, ఆయన ముట్టుకోవచ్చు, మనం దగ్గర పోవచ్చు. దూరం కూడా అని ఎవరు అనరు మళ్ళీ. ఇప్పుడు నా దగ్గర మీరు రావాలని అడ్డుపడతారు కొంతమంది, ఆగండి 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 అని. ఏసై దగ్గరికి మనం పోతే ఊరు ఆపరు, ఆయనే చేతులు పిలుస్తాడు రా అని. హల్లెలూయా. ఎప్పుడో మళ్ళీ పాటలు చేతన ఎందుకులే, ప్రసంగం ముగిద్దాం. ఏసన్న గారు పాడాడు మంచి. ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలెనే మారాలని, ప్రియతమానకాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరిని, ప్రియమారనామది కోరిని. యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా. దేవునికి మహిమ. మళ్ళీ ఈ పరవశంలో మనం పోతే రెండో కూటం ఉంది కాబట్టి పిలుపు చూడండి, ఎంత వినయంగా పిలుస్తాడు. అననీయ ఓయ్ రే అనలే, అననీయ చదువు. అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను నేను. ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి పోయి యోదాను వాని ఇంట సౌలు అనువాని కొరకు విచారించు. అతడు ప్రార్థన చేయుచున్నాడు. అయిపోయింది, పో ఇరగొట్టేపో. అతడు అననీయాను ఇరగొట్టేపో, నలిగిపోయాడు పో. అయిపోయింది, మనోడు స్పీడ్ బ్రేకర్లు వేసేపో, బోర్ల పడ్డాడు పో. స్తోత్రం. చదువు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. ప్రభువా ఎక్కడికి పోమంటున్నావు? ఏమైనా నన్ను హతసాక్షి మరణంలో తీసుకోవాలనుకుంటున్నావు ప్రభువా? పోయి ఆడికి చిక్కారంటే ఇంకేం లేదు, ఇక మరుక్షణం హతసాక్షిని అవుతాను నాయన. ఎందుకు వచ్చిన కూడా చదువు. ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడ నుండి నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను అదుగో అతను నరహంతకుడు, కీడు చేసేవాడు, సంఘానికి నాశనకర్త అని సౌలును గూర్చి అననీయ మాట్లాడితే ప్రభువే మాట్లాడుతున్నాడు చూడు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము. నువ్వు తేలగొట్టవాగురా, గట్టిగా చదువు, స్పష్టంగా చదువు. నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను. యేసుప్రభు అంత నీరసంగా చెప్పుంటాడా?
అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. పో, పంచి ఉండాలరా అశోకుడు. యేసయ్య మాటలోని గాంభీర్యం, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక మారు మాట్లాడాల. అననీయ లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమైంది? బాగానే గుర్తుపట్టాడు. అయ్యా, మీరు అననీయ గారా? సహోదరుడా, నీవు అననీయవా? నీ గురించి ప్రభు నాకు బయలుపరిచాడు. అననీయ ఆశ్చర్యపోయాడు. అమ్మా, ఎంత మార్పు! నువ్వు ఆశ్చర్యపోయే రోజు వచ్చింది నీ బిడ్డల విషయంలో. హల్లెలూయా. నువ్వు ఆశ్చర్యపోయే రోజు వచ్చింది నీ భర్త విషయంలో. నువ్వు ఆశ్చర్యపోయే రోజు వచ్చింది నీ సహోదరుడి విషయంలో. నువ్వు ఆశ్చర్యపోయే రోజు వచ్చింది నీ తండ్రి విషయంలో. నువ్వు ఆశ్చర్యపోయే రోజు వచ్చింది నీ కుమారుడి విషయంలో. చింతపడద్దు, ఆయన నీకు సహాయకుడు. అనుకోనని రీతిలో, అనుకోనని ఘడియలో ఆయన కార్యాలు జరిగిస్తాడు. నువ్వు అనుకోనని వ్యక్తులను కూడా అనుకోనని విధంగా మారుస్తాడు ఆయన. డౌట్ లేదన్నా అంటే చేయొద్దు.